చంద్రబాబు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి భారీగా చెక్ పెట్టేందుకు ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి భారీ స్కెచ్ వేస్తున్నారా? అందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డితో ఈ ఉమ్మడి రాజధాని అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ఏంటి ఇటు చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్కెచ్ వేశారా? అందులో భాగంగానే ఉమ్మడి రాజధాని గడువు పెంచాలి అనేటువంటి స్లోగన్ని ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మాటల్లో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? తెర వెనక్కి తీసుకొచ్చారా అంటే ఏం చెప్తారు? అది అంటే వాళ్ళ ఆలోచన విధానం, ఆ వ్యూహము అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగారు, సాగర్ దగ్గరికి పోలీసులు మంది మార్పుతో రాగలిగారు, ఇప్పుడు రమ్మనండి అన్నట్టుగా సవాల్ విసిరారు. బట్ రావచ్చు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ దృక్కోణంలో చూస్తే 10 ఏళ్ళ వరకు ఉమ్మడి రాజధాని కదా, 2014 నుంచి 24 వరకు అవును ఉమ్మడి రాజధాని. సో ఉమ్మడి రాజధాని కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది విడిపోయి అమరావతిలో వర్క్ చేసుకుంటున్నా మెయిన్ స్టేట్ హెడ్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సెక్రటరీకి సంబంధించి ఇంకొంతమంది ఇక్కడే చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాత ఆఫీసుల్లో లేదా కొన్ని వేరేగా సెపరేట్ వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ కొంతమంది ఈ వింగ్లోనే చేస్తూ దానికి సపోర్ట్గా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. నాకు తెలిసిన ఒక ఆయన మియాపూర్లో ఉన్నాడు. బట్ ఆయన ఆంధ్ర వైపు వెళ్ళిపోవాలి. బట్ డెప్యుటేషన్ అనో లేదంటే ఇంకే రీజన్తోనో మొత్తాన్ని హైర్ ఆఫీస్ లెవెల్ పట్టుకుని ఇక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు. అట్లాంటి కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెట్టండి. అయితే నేననేది ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము కూడా ఇక్కడ హక్కు ఉంది మాకు కూడా, అందువల్ల మేము వచ్చాము అని చెప్పే ప్రయత్నము. రెండోది, ఆల్రెడీ వైసీపీ వర్గాలు ఎలా చెప్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడి వరకైనా వెళ్తాడు. ఆయన ఏ రాష్ట్రంతోనే గొడవ పెట్టుకుంటాడు, ఏ ముఖ్యమంత్రితోనే ఢీ కొడతాడు, అక్కడ ప్లేస్ ఎవరిదైనా సరే మా అన్న వెళ్ళిపోతాడు అన్నట్టుగా పాజిటివ్ వేలో చెప్పుకుంటున్నారు. నాగార్జున సాగర్ జరిగిన ఇష్యూని వీళ్ళు ఇలా పాజిటివ్గా చెప్తున్నారు. సో క్యాపిటల్ కాకముందు క్యాపిటల్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ 10 ఏళ్ళు గడువు అయిపోయింది అనుకోండి, ఈ క్యాపిటల్ మాది, మేము వస్తే తప్పేంటి అని అనడానికి ఛాన్స్ లేదు కదా. ఇంతకుముందు కూడా ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసే విషయంలో కూడా ఇక్కడ ఆయన హైదరాబాద్లో ఉంటుండగా ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులకి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారంట. అది ప్రోటోకాల్ విరుద్ధం. అది యాక్చువల్గా అయితే వాస్తవాన్ని ఇన్ఫార్మ్ చేయాలి, ఎట్లా వచ్చాము, ఇంటర్ స్టేట్ పోలీసులు మేము మీ దాంట్లో మాకు కావాల్సిన వ్యక్తి ఉన్నాడు తీసుకెళ్ళడానికి వస్తున్నామని స్థానికంగా ఉన్న పిఎస్కి ఇన్ఫార్మ్ చేయాలట. అలా చేయకుండా వెళ్ళిపోయినప్పుడు అది నేరం కింద పరిగణించబడుతుంది. కానీ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఆ చిన్న లొసుగుని వాడుకొని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే కూడా ఒక అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు పొడిగించారనుకోండి, వీళ్ళు ఈలోగా ఇక్కడ చక్కబెట్టాల్సినవి, ఎక్కడ ఎదుర్కోవాల్సినవి అవన్నీ కూడా సర్దుకుంటాయని కూడా ఒక అభిప్రాయం ఉంది. దీంట్లో భాగంగానే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు గారిని డౌన్ చేయాలని కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అసలు గద్దెని ఎక్కనివ్వకుండా చేయాలని ప్రయత్నాలు చేసినట్టుగా కూడా గతంలో చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా చాలా చూసాం. దాంట్లో భాగంగానే రేపు పోలింగ్ అంటే ఈరోజు సాగర్ ముందు అటువైపు ఆంధ్ర పోలీసులు ఇటువైపు తెలంగాణ పోలీసులు హల్చల్ చేయడం కూడా చూసాం. ఏంటి పరిస్థితి అంటే ఏమీ లేదు అక్కడ. అంటే కేవలం మనుషులు ఓటర్లు దృష్టిని మరల్చడానికే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారనే అభిప్రాయం కూడా ఉంది కదా. సో మొన్న ఆయన తుంటి ఎముక ఆపరేషన్ అయినప్పుడు కూడా కేసీఆర్ గారిని పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 1 గంట సేపు ఆయనతో చర్చలో పాల్గొన్నారంట, సమావేశం అయ్యారట. ఆ ఇద్దరు ఉద్దండులు సమావేశం అయినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి వస్తే పరామర్శ అంటే ఎలా ఉందండి, బాగుందా, ఇప్పుడు ఓకేనా, సర్జరీ సక్సెస్ అయిందా, అంతవరకే. బట్ 1 గంట సేపు సుదీర్ఘ చర్చలు దేని గురించి ఉంటాయండి? ఖచ్చితంగా మనిద్దరం కలిస్తే ఏంటి ప్రయోజనం, మనిద్దరం మీ రాష్ట్రం మీరు మా రాష్ట్రం మీ ప్రయోజనాలు కాపాడుకుంటూ మన ప్రత్యర్థులను దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి అనే అంశం మీద కదా ఖచ్చితంగా చర్చ ఉంటుంది. సో రాజకీయ సీనియర్గా కేసీఆర్ గారు కొన్ని సలహాలు సూచనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సజెస్ట్ చేశారని కూడా మనం కొన్ని వార్తలు చూసాం.
మేబీ అయి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాగా ప్రతీది కూడా గత ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేసింది, వాళ్ళతో కలిసి వీళ్ళని మళ్ళీ పైకి రాకుండా ఏ ప్రయత్నాలు చేసింది అనే దాని మీద ఎంక్వైరీ చేసుకుంటూ ఎలా చెక్ పెట్టాలనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రాజధాని అని అంటే మేము ఉమ్మడి రాజధాని మేము రావచ్చు పోవచ్చు, ఆపడానికి మీరెవరు, కేంద్రం మాకు పర్మిషన్ ఇచ్చిందయ్యా అని చెప్పొచ్చు కదా. అలా వస్తూ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ బల్ల కేసీఆర్ గారితో కలిసి చెక్ పెట్టే ఆలోచనలు చేస్తున్నారు అనేది ఒక వాదం. అందుకే వైవి సుబ్బారెడ్డి గారిని మరలా రాజ్యసభకి పంపించి ఎంపీగా పంపించి అప్పుడు ఆయన ద్వారా ఈ స్వరం వినిపించే ప్రయత్నం చేస్తుంది. దానికి ఆల్రెడీ ఉన్న వైసీపీ సభ్యులు కూడా మద్దతు పలికేలాగా ప్లాన్ చేస్తున్నారనేది ఒక వాదం. అది అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇదే. లేకపోతే 10 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో క్యాపిటల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్యాపిటల్ వద్దు అంటూనే అదే క్యాపిటల్ రీజన్లో ఇల్లు కట్టుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్లో. అది ఇష్టం లేనప్పుడు వైజాగ్ షిఫ్ట్ అయిపోవచ్చు కదా, లేదా కర్నూలు షిఫ్ట్ అయిపోవచ్చు కదా, ఎందుకు షిఫ్ట్ అవ్వట్లేదు? సో క్యాపిటల్ని అలా డైవర్ట్ చేయడం కోసం అలా పెట్టారు. మరి అక్కడ క్యాపిటల్ ఈపాటికి మళ్ళీ రెండోసారి చంద్రబాబు గారు వచ్చినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అదే క్యాపిటల్ మీద దృష్టి పెట్టినా ఈపాటి క్యాపిటల్ ఎస్టాబ్లిష్ అయిపోయేది కదా, ఇంకా 2 ఏళ్ళు పొడిగించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అక్కడ క్యాపిటల్ ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. వైజాగ్ అన్నారు కానీ వైజాగ్ షిఫ్ట్ అయింది లేదు, 2024 వచ్చేసింది కానీ ఏమి ఎక్కడ ఓపెనింగ్లు ఏమి అవ్వలేదు. ఒకవేళ నిజంగా ఈ వైవి సుబ్బారెడ్డి గారి వ్యాఖ్యలు పొలిటికల్ డ్రామానే అయితే వాళ్ళ చేతగాని తరాన్ని వాళ్ళే ఎందుకు బయట పెట్టుకుంటారు? ఇప్పుడు వైజాగ్ గురించి ప్రస్తావించేశారు ఆయన. వైజాగ్ ఇంకా రాజధాని సంపూర్ణంగా పూర్తి అవ్వలేదు కాబట్టి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని మరికొన్ని నాళ్ళు గడువు పొడిగించాలంటూ కూడా మేము కేంద్రాన్ని ఫోర్స్ చేస్తామంటూ ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రముఖులందరికీ అయితే బిజినెస్ మ్యాన్ కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే అందరికి సంబంధించిన ఆస్తులు పాస్తులు హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువగా ఉన్నాయి. అందరూ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. నాట్ ఓన్లీ తెలుగువారు, నార్త్ ఇండియన్స్ కూడా చాలా మంది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అన్నిటికీ సెంటర్ పాయింట్ ఇది. ఒకప్పుడు సెకండ్ క్యాపిటల్ చేద్దామని కూడా అనుకున్నారు కదా. సో ఆ ఉద్దేశంతోనో మరొక ఇతర ఉద్దేశంతోనో లేదా సెంటర్ పాయింట్ నెక్స్ట్ భాష పరంగా కూడా ప్రాబ్లం ఉండదనో నార్త్ ఇండియన్స్ కానీ చాలామంది మన తెలుగువారు కానీ హైదరాబాద్ కేంద్రంగా ఆస్తులు సంపాదించుకున్నారు, కూడబెట్టుకున్నారు. ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్ కోర్టులోనే ఉంది. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల ఆయన దర్జాగా ఇక్కడికి వచ్చి పోయేలాగా ఒక ప్లాన్ చేసుకుంటున్నారేమో. ఒకవేళ ఉమ్మడి రాజధాని కాదు అనుకున్నారు అనుకోండి, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లేఖలు కూడా రాశారు, ఇది ఇక్కడ ఈ కోర్టు కాదు మద్రాస్ కోర్టుకో అటు బెంగళూరు కోర్టుకో షిఫ్ట్ చేయండి అని. అలా కాకుండా లేదంటే నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ముందు జగన్మోహన్ రెడ్డి గారి పప్పులు ఉడికినాయి కాబట్టి మొన్నటి వరకు దాన్ని ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పప్పులు ఇక ఉడకవని గ్రహించే ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధాని అంశాన్ని మళ్ళీ తెర వెనక్కి తీసుకొచ్చారంటారా? అదే కరెక్ట్. అప్పుడు మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పొడిగించారనుకోండి, ఈలోకి ప్రభుత్వం వచ్చినా రాకపోయినా దీనిలో సర్దుకోవడానికి ఒక ఆలోచన. లేదంటే ఇంకొక 5 ఏళ్ళు అడుగుతారు కదా, మళ్ళీ వాళ్ళ వైసీపీ వాళ్ళ ప్రభుత్వం వస్తుందని తలంపులో ఉన్న వాళ్ళైతే ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వండి మాకు సరిపోదు. 2 ఏళ్ళు ఎందుకు అడుగుతున్నారు? పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు అడగట్లే. లేదా అక్కడ రాజధాని టైప్లో రాజధాని కూడా అలాగే పొడిగించారు కదా, 2019 దసరా తర్వాత, 2020 దసరా తర్వాత, 2021 దసరా తర్వాత అన్నారు కదా. ఇక్కడ కూడా ముందు 2 ఏళ్ళు అడుగుతారు, తర్వాత అయ్యా సరిపోలేదు ఇంకో 2 ఏళ్ళు ఇవ్వండి, అయ్యా సరిపోలేదు ఇంకొక సంవత్సరం ఇవ్వండి, అట్లా పొడిగిస్తారేమో. లేదా అసలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు గురు శిష్యులు ఇద్దరికీ కూడా గొడవ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఎట్లా పెడతారు? ఇప్పుడు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉమ్మడి రాజధాని ఇంకా రాజధాని పూర్తి కాలేదు కాబట్టి ఉమ్మడి రాజధాని అని పొడిగించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు కనుక అధికారంలోకి వచ్చారంటే ఆయన ఎందుకు అడగలేకపోతున్నారు అనేది ఒక విశ్లేషణ చేస్తూ చంద్రబాబు గారు అడిగే పరిస్థితి రాదు. ఎలాగో ఆయన అమరావతి అనుకున్న స్టాండ్ కూర్చున్నారు కాబట్టి అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు అనుకుంటున్నారు కాబట్టి దాన్నే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఈ 2 ఏళ్ళు అవసరం, పొడిగింపు అవసరము మాకు అవసరం లేదండి. బట్ ఏవైనా పొరుగు రాష్ట్రాలు కాబట్టి ఒక రకమైన సయోధ్య ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి యాంగిల్లో తీసుకెళ్తారు.
ఆయనే తక్కువేయడం కాదు, ఉమ్, ఆయన వీళ్ళు ఎలాగ చేసినా వాళ్ళు దానికి తగ్గట్టుగా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ తానులో ముఖ్య రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాబట్టి ఆయన కూడా ఎందుకు ఓపెన్ అవుతాడు, అవ్వడు, కాముగా ఊరుకుంటాడు. ఆయన చాలా సందర్భంలో చెప్పాడు కూడా, ఆయన నాకు టీడీపీ ఎప్పుడు అన్యాయం చేయలేదు, అధినేత చంద్రబాబు గారు కూడా నాకు ఎప్పుడు అన్యాయం జరగలేదు, నేను ఇక్కడ పార్టీ ఇంకేం లేదు కాబట్టి నేను ఇంకా ఆప్షన్ లేక కాంగ్రెస్లోకి వెళ్ళాను అని అది స్వయంగా చెప్పాడు కూడా. సో అలాంటప్పుడు వచ్చినప్పుడు నిజంగా అక్కడ చంద్రబాబు గారు వస్తే ఇంకా ఈజీ ఉంటుంది యాక్సెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా. అప్పుడు ఈ ఉమ్మడి రాజధాని ప్రస్తావన రాదు. వీళ్ళు ఏదో కవర్ చేయడానికి వీళ్ళు కొన్ని ప్రాపర్టీసో లేదంటే వీళ్ళకి అనుకూలంగా కొన్ని రకాల కేసులకు సంబంధించో వీళ్ళు మౌల్డ్ చేసుకోవడానికి ఈ ఎక్స్టెన్షన్ అని నా అభిప్రాయం. ఓకే, అది